ఈరోజు కథ మినుముల వీరయ్య. అనగనగా ఒక ఊర్లో వీరయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. వీరయ్య ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసి రాగిచెంబు తోముకుని ఊళ్ళో భిక్షకు వెళ్ళేవాడు. ఇల్లిల్లు అడుక్కొని 12 గంటలు అయ్యేసరికి భుజాన బియ్యం మూట వేసుకుని ఇల్లు చేరుకునేవాడు. వీరయ్య భార్య గయ్యాలి గంప పొద్దస్తమాను భర్తను దేనికో ఒకదానికి వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి రోజూ వచ్చేవాడే కదా అని ఇతనికి బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు అందరూ మినుములు బిచ్చం వేయటం మొదలుపెట్టారు. గదిలేని వారికి గంజే పానకం అన్నట్లుగా వీరయ్య దంపతులు మినుములతో కుడుములు వండుకుని అవి తింటూ కాలక్షేపం చేసేవారు. ఒక రోజున వీరయ్య పెళ్ళానికి అరిసెలు తినాలని కోరిక పుట్టింది. వీరయ్య వారాలకి బయలుదేరుతుండగా, ఏమండోయ్, ఇవాళ నాకు అరిసెలు తినాలని కోరికగా ఉంది, కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి, తీసుకురాకపోతే ఊరుకోను అంది. వీరయ్య సరే అని ఊళ్ళోకి బయలుదేరాడు. అందరూ మినుములు వేసేవారే కానీ ఒక్కరూ బియ్యం వేయలేదు. ఏ ఒక్కరిని కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి మొహం పట్టాడు. వీరయ్య భార్య తన భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. బియ్యం తెస్తే ఎప్పుడెప్పుడు అరిసెలు వండుకుందామా అని నోరార్చుకుంటూ గంపెడాసుతో కూర్చుంది. ఇంతలో వీరయ్య మినుముల మూట పుచ్చుకుని ఇంటికి చేరాడు. వచ్చి రాగానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా మూట విప్పింది. మూట విప్పేసరికి రోజులాగా మినుములే ఉన్నాయి. అవి చూసి ఆవిడ నరసింహావతారం ఎత్తి పళ్ళు పటపటా కొరుకుతూ మూలనున్న రోకలి పుచ్చుకుని, బియ్యం తెమ్మంటే తేలేని వాడివి నువ్వేం మొగుడువయ్యా, నా మాట అంటే నీకంత చులకన, ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడటం మొదలుపెట్టింది. పాపం వీరయ్య గుడ్లు మిటకరించి చూస్తూ ఉండటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ఎన్నాళ్ళ నుండో అరిసెలు తినాలని ఉండి బియ్యం తెమ్మంటే నాకు అరిసెలు చేసుకునే భాగ్యం లేకుండా చేసావు కదా, నీ పని ఏం చేస్తానో చూడు, ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలు పుచ్చుకుని నీ ఎదుట కూర్చుంటాను, తినకపోయావంటే గుండు పగలగొడతాను చూడు అంది. పోనీ ఎలాగో అలాగా తిప్పలపడి తింటే ప్రస్తుతం రోకలి దెబ్బలు తప్పుతాయి కదా అనుకుని వీరయ్య వెంటనే తింటాను, వండి పట్టుకురా అన్నాడు. ఆవిడ మినుములన్నీ వండి పెద్ద విస్తర వేసి దాని నిండా ఆ వండిన మినుములన్నీ పోసి తినమని రోకలు పుచ్చుకుని దగ్గర కూర్చుంది. ఓరి దేవుడా, ఇవన్నీ తినటం ఎలా, నాది కడుపా చెరువా, ఇవన్నీ ఎక్కడ పట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్ళం ఏం పెళ్లి చేస్తుందో అన్న భయం కొద్దీ వీరయ్య ఆ విస్తర దగ్గర కూలబడి ఒక్కొక్క గింజ తినటం మొదలుపెట్టాడు. అలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి గుడ్లు తేలాయి. ఓసై, గొంతుగా దిగటం లేదు, మంచినీళ్ళు తే అన్నాడు. నీళ్లు తేవటానికని రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది. ఇదే సమయం అనుకుని వీరయ్య ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంట పరుగు పెట్టాడు. పెళ్ళాం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ వీరయ్య తన కాళ్ళు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు. 4 పక్కలా చూసి అమ్మయ్య, రోకలి పోట్లు తప్పాయి కదా అని సంతోషించి ఒక మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇదిలా ఉండగా 4 దొంగలు ఒక వర్తకుడి ఇంట్లో దొంగతనం చేసి అర్ధరాత్రి అయ్యేసరికి వెంకయ్య పడుకున్న ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దాం అనుకుని తమ సామానంతా అక్కడ పెట్టారు. వాళ్ళకి చాలా ఆకలి వేసింది. తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని తమ సామానంతా వెతికారు. వెతకగా వాళ్లకు కొబ్బరికాయ దొరికింది. కాయ పగలగొట్టడానికి ఏదన్నా రాయి వెతకండిరా అంటూ ఆ చీకట్లో నలుగురు 4 పక్కల వెతకడం మొదలుపెట్టారు. అలా వెతకగా ఒకటి చేతికి వెంకయ్య గుండు నున్నగా తగిలింది. రాయి దొరికిందిరా అంటూ మిగతా వాళ్ళందరినీ పిలిచాడు. నలుగురు అక్కడికి చేరారు. అది వెంకయ్య తలని పాపం వాళ్ళకేం తెలుసు. బలం కొద్దీ వెంకయ్య గుండుగేసి ఆ కొబ్బరికాయ కొట్టారు. గుర్రుపెట్టి నిద్రపోతున్న వెంకయ్య ఆ దెబ్బకి హడలిపోయి లేచి తన పెళ్ళమే తనని వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలి బండ పుచ్చుకుని కొట్టింది అనుకుని, వస్తున్నా తింటాను ఆగు అని వెర్రికేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినగానే దొంగలు అది దెయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకుని తెచ్చిన సామానంతా అక్కడే వదిలేసి పరుగులు తీశారు. ఇంతలో తెల్లవారింది. వీరయ్యకి జరిగినదంతా అర్థమయ్యి దొంగలు వదిలిపెట్టిన పెట్టెలన్నీ నిమ్మలంగా ఒక్కొక్కటి తెరిచి చూశారు. వాటిలో బోలెడన్ని నగలు నాణాలు ఉన్నాయి. గుండు చితికేలా దెబ్బతింటే తిన్నా గాని ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు. అవన్నీ పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే, మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి, అమ్మ గడుసువాడా, ఎంత మోసం చేశావు, ఎప్పటికైనా రాకపోతావా చూడు, రాగానే నిన్నేం చేస్తానో అంటూ దుడ్డుకర్ర పుచ్చుకుని తలుపు వేసుకుని కూర్చొని ఉంది. కాసేపటికి తలుపు తీయంటూ వీరయ్య ఇంటికి వచ్చి దబదబా తలుపు బాదాడు.
వచ్చావా, నీ పని అయిపోయింది, వస్తున్నా ఉండు అంటూ ఆవిడ తలుపు తెరిచింది. తలుపు తెరవగానే బోలెడన్ని పెట్టెలు సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది. భర్త పెట్టెలు తెరిచి చూపించాడు. దరిద్రం వదిలిందంటూ ఆ రోజు నుంచి ఆ దంపతులు సుఖంగా జీవించారు.